సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు Jinda
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు మన ఆధ్యాత్మిక అనుభవాలకు ఆవశ్యకం. ప్రతిదినము లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, దేవునితో ప్రార్థించి సంభాషించడం, దేవునితో కలిసి దిన ప్రయాణాన్ని ప్రారంభించడం, తద్వారా దినమంతయు దేవుని ద్వారా క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని పొందడం. ఇది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతిదినము క్రమము తప్పకుండా వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాను. రండి, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ధ్యానం చేద్దాం, కలిసి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న ఆధ్యాత్మిక సత్యాలు, సూత్రాలు మా జీవితాలకు అన్వయించుకోవడానికి అవసరమైనవి మీరు అనుగ్రహిస్తుండగా శ్రద్ధతో ఆలకించాలి, విషయ విశ్లేషణ జరిగించుకోవాలి, తద్వారా నీ ద్వారా కలిగే ఆనందాన్ని ఆస్వాదించాలి. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం మాకు మీరు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ మాతో మీరే సంభాషించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుటను బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావము అతనికి అనుగ్రహించెను. స్నేహితులారా, నిన్నటి వరకు దావీదు పలికిన ఆ చివరి పలుకులను మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ చివరి సందేశంలో దావీదు అధికంగా ప్రధానంగా దేవుని మందిర నిర్మాణం గురించిన అనుభవాలు మరి ప్రజలతో, అధికారులతో, అదే రీతిగా తన తర్వాత ఆ సింహాసనాసనుడు కాబోయే కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రమంలో దావీదు తాను చెప్పవలసినంత చెప్పి ముగించిన తర్వాత అక్కడ పై భాగంలో ఒకసారి మనం గమనిస్తే 22వ వచనం, ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహుగా సంతోషముతో అన్నపానములు పుచ్చుకుని దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి అని వ్రాయబడింది. ఆ తర్వాత దేవుడు అతన్ని ఎలా దీవించాడో ఆ వాస్తవాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇక్కడ ఒక స్వపరిశీలన కొరకైనా ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాలని కోరుతున్నా. ఇక్కడ సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకము చేసి అనే మాట ఇక్కడ వ్రాయబడింది. రెండవసారి పట్టాభిషేకం చేసి, మరి రెండవసారి అన్నప్పుడు మొదటిసారి జరిగిన పట్టాభిషేకం ఏమైంది, మరి ఆ సమయంలో ఆ సందర్భంలో జరిగిన వివిధ పరిణామాలు ఏంటి, మరి రెండవసారి ఎందుకు చేయవలసి వచ్చింది, ఈ విషయాలు కొంత మనం వెనక ముందు చూసుకుంటే దావీదు తన శ్రద్ధ యావత్తు మందిర నిర్మాణం పట్ల, దేవుని పని పట్ల శ్రద్ధ యావత్తు వ్యక్తపరిచాడు. మరి తన కుటుంబంలో కలుగుతున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల విషయంలో దావీదు ఎక్కడ కూడా మరి శ్రద్ధ తీసుకున్నట్లుగా కానీ లేకపోతే మెన్షన్ చేసినట్లుగా కానీ మనకు కనిపించదు. ఒకవైపు దేవుని కొరకు ఆ పని మీద దావీదు శ్రద్ధ చూపిస్తుంటే మరొక వైపు అతని కుటుంబంలో కొన్ని కలహాలు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి.
వాటి విషయము సరైన ఇన్ఫర్మేషన్ ఈ గ్రంథంలో మనకు పొందుపరచబడలేదు. ఈ గ్రంథంలో ఉన్న విషయాల గురించి ఇవి ఎవరు రాశారు అన్న దానికి చివరి వచనం చూడండి, 29వ వచనం. రాజైన దావీదులకు జరిగిన వాటన్నిటి గురించి, అతని రాజరికం ఎంతటి గురించి, పరాక్రమ గురించి, అతనికి ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గురించి, దీర్ఘదర్శి సమూయేలును బట్టి మాటలు బట్టి, ప్రవక్తకు నాతాను మాటలు బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలు బట్టి వ్రాయబడి ఉన్నవి. అనగా దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడిన ఇన్ఫర్మేషన్కి 3 మూలములు. నేను గతంలో కూడా చెప్పాను, సమూయేలు గ్రంథానికి, 2వ గ్రంథానికి, అదే రీతిగా దినవృత్తాంత గ్రంథానికి ఉన్న ఈ డిఫరెన్సెస్ కారణం ఏంటంటే, సమూయేలు గ్రంథము సమూయేలు ద్వారా అతని అనుచరుల ద్వారా వ్రాయబడింది. ఈ గ్రంథానికి వచ్చేసరికి మరి సమూయేలు తర్వాత నాతాను, తర్వాత గాదు, వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా పొందుపరచబడ్డాయి. కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ ఇక్కడ మిస్ అయ్యే అవకాశాలు మరి చాలా స్పష్టంగా కనబడి, ఎందుకంటే రచయితలు వేరు కాబట్టి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే వారి ద్వారా లభించే ఇన్ఫర్మేషన్ కొంత తేడా వస్తుంటుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే లూకా సువార్తలో యేసుక్రీస్తు వారి జనన సువార్త అందించినప్పుడు గొల్లలు కనబడతారు, మరి జ్ఞానులు కనిపించరు. అదే యేసుక్రీస్తు వారి జనన సువార్త గురించి మత్తయి సువార్తకి రాసినప్పుడు జ్ఞానులు కనబడతారు, గొల్లలు కనబడరు. గొల్లలు వచ్చేసరికి సత్రం కనబడుతుంది, జ్ఞానులు వచ్చేసరికి ఇల్లు కనబడుతుంది. కాబట్టి వారి ఇన్ఫర్మేషన్, వారు గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ వేరు, వారి కాన్సన్ట్రేషన్ వేరు, వారి అవసరం వేరు, అలాగే వీరిది వేరు. అలాగని ఇది జరగలేదని కాదు, వారు సమీకరించిన లేకపోతే సేకరించిన ఇన్ఫర్మేషన్ నేపథ్యం. సో రెండవసారి అనే ఈ మాట చెప్పడానికి గల కారణం అంటే మొదటిసారి ఎప్పుడు జరిగింది? మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం, అనగా సమూయేలు 2వ గ్రంథం అయిపోయిన తర్వాత మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం, 31 నుంచి చదువుతాను. బెత్షెబా సాగిలపడి రాజుకు దావీదు సదాకాలం బ్రతుకును కాకుండా, అప్పుడు రాజైన దావీదు యాజకుని సాదకును ప్రవక్తన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవేగా వారు రాజు దగ్గరికి వచ్చి, అంతటా రాజు, మీరు మీ ఏళ్ళవాడిన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనుకు నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని వెళ్ళి యాజకులైన సాదోకును ప్రవక్తైన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతని పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అంటూ ప్రకటన చేయవలెను. 39వ వచనంలో యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను అని వ్రాయబడింది. సో ఈ మొదటిసారి పట్టాభిషేకం జరిగించబడిన సమయానికి, రెండవసారి జరిగించిన సమయానికి మధ్య కొంత మరి గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ గల కారణాలు మనము ఇక్కడ కాకపోయినా రాజుల మొదటి గ్రంథంలో మనకు 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అక్కడ 1వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజు నగుదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులు ఏర్పరచుకును. అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతని నొప్పి కలగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, అతడు సెరూయా కుమారుడైన యోవాబుతో అంటూ అతడు తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇతను ఎవరంటే అదోనియా. సో దావీదు రాజు, అతను రాజుగా ఉన్నప్పుడు గతంలో మనం ధ్యానం చేశాం. అతని కలిగిన ఆ సంతతి గురించి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అనగా ఈ సమస్య యొక్క పూర్వాపరాలు తెలియాలంటే కొంత మనము వారి యొక్క సంఖ్యను కూడా చూడాలి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం
2వ వచనం, హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారుడు అనగా అమ్నోను అని అతనికి జ్యేష్ఠపుత్రుడు. ఎజ్రాయిలాగు అహనోయిములకు పుట్టెను. కిల్యాబను 2వ వాడు, కర్మేలీయుడగు నాబాలు భార్య అబీయయేలు వల్ల పుట్టెను. 3వ వాడైన అబ్షలోము గెషూరు రాజైన తల్మై కుమార్తెను మయకా వల్ల పుట్టెను. 4వ వాడైన అదోనియా హగ్గీత్ వల్ల పుట్టెను. 5వ వాడు షెఫట్యా అబీటల్ వల్ల పుట్టెను. 6వ వాడు ఇత్రెయిము దావీదునకు భార్యకు ఎగ్లా వల్ల పుట్టెను. వీరు హెబ్రోన్లో పుట్టారు. వీరు కాకుండా మరికొంతమంది రాజుల మొదటి గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మరికొంతమంది సంతానం గురించి రాయబడింది. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారుడు అనగా ఎజ్రాయిలీయుడైన యెహోనీము పుట్టిన కుమారుడు అమ్నోను జ్యేష్ఠుడు. కర్మేలీయుడైన అబీగయీలు పుట్టిన దానియేలు 2వ వాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తెన మయకాకు పుట్టిన అబ్షలోము 3వ వాడు. హగ్గీతు అదోనియా 4వ వాడు. ఆ తర్వాత మిగతా వారి పెడుతూ యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలాడు. అక్కడ బెత్షెబా ఉన్న షిమియా, షోబాబు, నాతాను, సొలొమోను బిడ్డలు పుట్టారు. సో ఈ క్రమంలో సొలొమోను 7వ వాడు. సో మొదటివాడు అమ్నోను అబ్షాలోము చేత చంపబడతాడు. అనగా సోదరుని మోహించి చెరచి అబ్షాలోము చంపబడతాడు. అబ్షాలోము దావీదునకు తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటు నేపథ్యంలో అతను కూడా చంపబడతాడు. ఈ క్రమంలో 2వ వాడుగా ఉన్నటువంటి కిల్యాబు అనేవాడు నాబాలు భార్యను అబీగయీలు వల్ల పుట్టెను. ఇతనికి మరొక పేరు కూడా ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో అతని పేరు కిల్యాబు అని కాకుండా దానియేలు అని రాయబడింది. సో ఈ క్రమంలో 4వ వాడు అదోనియా. మొదటి వాడు చనిపోయాడు. 3వ వాడు అబ్షలోము చనిపోయాడు. 4వ వాడు అదోనియా. 2వ వాడుగా ఉన్నటువంటి కిల్యోను దానియేలు గురించి చాలామంది పండితులు చెప్పే భావం ఏంటంటే అతడు బలహీనుడిగా జన్మించాడని, కాబట్టి త్వరగా అతను చనిపోయాడని, ఆ సమయానికి తను లేడని, ఒకవేళ ఉన్నా మరి రాజుగా తాను ప్రకటించుకోవడానికి శక్తి సామర్థ్యాలు కానీ జ్ఞాన వివేకాలు కూడా లేని ఒక బలహీనుడిగా ఉన్నాడు. కాబట్టి అతనికి అంత ఆశ కానీ ఆసక్తి కానీ లేదు అంటూ అతన్ని అబీగయీలు ద్వారా పుట్టిన ఆ కుమారుని ఆ సంతతిని పక్కకు తొలగించేశారు. కాబట్టి ఆ క్రమంలో 4వ వాడైన అదోనియా ఒక రకంగా చెప్పాలంటే ఆ రాజుగారి జ్యేష్ఠ కుమారుడు అమ్నోను చనిపోయాడు. 3వ వాడు అబ్షలోము చనిపోయాడు. 2వ వాడైన కిల్యాను లేకపోతే దానియేలు అతను బలహీనుడు. కాబట్టి ఆ క్రమంలో 4వ వాడు రాజ్యానికి రావాలి. ఆ క్రమంలో కాబట్టి వారసత్వంలో ఎప్పుడు కూడా పెద్దవాడు రాజు అవుతాడు. సో ఈ క్రమంలో మరి రాజుల మొదటి గ్రంథంలో ఇందాక మనం చదివిన రీతిగా ఈ అదోనియా అనేవాడు తాను రాజుగా మరి ప్రకటించుకొని తన ముందు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దావీదునకు ఈ విషయము తెలిసినప్పటికీ కూడా అక్కడ రాయబడ్డ మాట చూడండి. మరి దావీదునకు 6వ వచనం, అతని తండ్రి నీవు ఈలాగున ఏమి చేస్తున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతని నొప్పి కలగ చేయలేదు. సో డేవిడ్ హ్యాజ్ అ వీక్నెస్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. మనకు బాగా గతంలో కూడా మరి అమ్నోను తప్పు చేసినప్పుడు అమ్నోను గద్దించలేదు. అమ్నోను చంపినప్పుడు అబ్షలోమును గద్దించలేదు. బిడ్డల మీద ప్రాణం పెట్టుకున్నాడు. బిడ్డలను ఎక్కడ తప్పిపోతారో చచ్చిపోతారని చెప్పేసి అబ్షలోమును విలపించిన అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి హీ హాజ్ హిజ్ ఓన్ వీక్నెస్. ఈ బలహీనత ఏం చేసిందంటే బిడ్డలను క్రమశిక్షణలో పెంచలేకపోయాడు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు సొలొమోనును నిర్ణయించినప్పటికీ యెదిద్యా నేను కోరుకున్నవాడు యెహోవాకు ప్రియుడని దేవుని చేత చెప్పబడ్డప్పటికీ కూడా సొలొమోను 7వ వాడు అవుతాడు. బత్షెబాకు ఆ తర్వాత ఆ మొత్తబడిన బిడ్డ తర్వాత పుట్టిన ఆ నలుగురిలో 4వ వాడిగా సొలొమోను పేరు ఉన్నప్పటికీ కూడా అతడు పుట్టిన జ్యేష్ఠుడిగా భావించబడ్డది.
ఆమెకు పుట్టిన వాటి. సో ఈ క్రమంలో దావీదు యొక్క బలహీనత, ఇక దావీదును అతనిలోని శక్తి సామర్థ్యాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా అతనిలో ఉన్న ఒక బలహీనత, బిడ్డల మీద ప్రేమ మమకారం, కుటుంబం మీద ప్రేమ మమకారం, తద్వారా క్రమశిక్షణ లేకపోవడం. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, నేటి కాలంలో చాలా వరకు పేరెంట్స్ బిడ్డలను క్రమశిక్షణలో పెట్టడంలో కొంత అలసత్వాన్ని కానీ లేకపోతే మమకారాన్ని కానీ, ఆ మమతల నేపథ్యంలో వారిని క్రమపరచడంలో కానీ కొంత విఫలము కావడం వల్ల బిడ్డలు తమ ఇష్టారాజ్యంగా పెరుగుతున్నారు. సో వైజ్ఞానిక పరంగా పెద్దవారి తరానికి ఆ తర్వాత బిడ్డల తరానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ నేపథ్యంలో బిడ్డలు పెరగడము, ఆర్థిక స్వేచ్ఛ స్వతంత్రత కలగడము, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వారు తీర్మానాలు తీసుకోవడం, ఆయాసపరచడం, వారిని ఏమీ అనలేని పరిస్థితుల మధ్య తల్లి తండ్రి తమ చివరి దినాలు గడుపుతున్నారు. చివరి దినాల్లో బిడ్డలు ఏమీ అనలేని పరిస్థితి. ఏమంటే బిడ్డలు మాకు దూరం అయిపోతారేమో, బాధపడతారేమో అనే భావన మధ్య. ఒక విధంగా చెప్పాలంటే అది కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా డేవిడ్ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ హిస్ ఫ్యామిలీ లైఫ్. డేవిడ్ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ హిస్ ఫ్యామిలీ లైఫ్. బిడ్డల విషయంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము మన తర్వాత మన బిడ్డలు ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం వెళ్ళిపోకముందే మన బిడ్డల్ని దేవునిలో పెంచాలి. వాళ్ళకు ఆర్థిక సామర్థ్యత ఇస్తున్నాము కానీ ఆత్మీయ బంధాన్ని కానీ, అనగా వారి మధ్య ఆత్మీయ బంధాన్ని కానీ, వారికి దేవునికి ఉండవలసిన ఆధ్యాత్మిక సంబంధాన్ని కానీ ఇవ్వగలుగుతున్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, బిడ్డలకు ఆర్థిక అనుభవాల మధ్య ఆస్తులు ఇస్తున్నాం, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తున్నాం, మంచి ఉద్యోగాలు వాళ్ళు సెటిల్ అవుతున్నారు, అనగా ఆర్థికంగా వారు ఎదుగుతున్నారు. ఆ ఎదుగుదల చూసి మనం ముచ్చట పడుతున్నాం కానీ వారి మధ్య ఆత్మీయ సంబంధం ఉందా? వారు దేవునితో ఆధ్యాత్మిక సహవాసం కలిగి ఉన్నారా? ఎందుకంటే ఇవన్నీ తరిగిపోయేవి. అలాగే అవన్నీ కూడా ఆ బిడ్డల మధ్య కలహాలకు కారణమవుతుంటాయి. ఈనాడు ఎన్ని కుటుంబాలు చెప్పండి, ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తుల కొరకు గొడవలు పడి, కోర్టులు పడి, కొట్టుకొని, చంపుకొని ఆస్తుల కొరకు. సో ఏదైనా శుభకార్యం కానీ అశుభ కార్యక్రమం ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థ కూడికలు చేసుకోవడానికి కూడా ఆ ఒక కుమారుడు వస్తే ఒక కుమార్తె రాదు. ఎందుకంటే వారి మధ్య మరి ఆర్థిక సంబంధమైన వైషమ్యాలు వారిని దూరం చేశారు, ఆత్మీయ బంధాలని. అదే రీతిగా ఈ ఆర్థిక స్తోమత కానీ సామర్థ్యత కానీ వారిని దేవునితో అవసరం లేదు అనే భావనలోకి తీసుకెళ్ళింది. కాబట్టి దేవునితో కూడా వారు సహవాసం లేకుండా ఉన్నారు. సో సొలొమోను వర్ధిల్లుతున్నాడన్న మాట మనం విన్నాం. కానీ దానికి ముందుగా సొలొమోన్ హ్యాడ్ టు ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లం. సో రేపు కూడా ధ్యానం చేద్దాం. ఈ అదోనియా అనే వ్యక్తి తన్ను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. సో దావీదు సైలెంట్గా ఉన్నాడు, తను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే ఆ క్రమములో సొలొమోను కన్నా పెద్దవాడు, అతని కన్నా పెద్దవాడు చనిపోయాడు, ఉన్నవాడు బలహీనుడు, అతను కూడా ఉన్నాడో లేదో తెలియదు. సో క్రమము చొప్పున అదోనియా, కానీ దైవ సంకల్పం చొప్పున సొలొమోను. మరి అదోనియా తను తాను రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీదు నిమ్మకున్నాడు, అతను గద్దించలేదు, లేకపోతే అతన్ని చూచి చూడకుండా ఉన్నాడు అన్నది దావీదులోని బలహీనత. పేరెంట్స్, ఇఫ్ యు డోంట్ సెటిల్ యువర్ చిల్డ్రన్, దే హ్యావ్ టు సెటిల్ ఇన్ అదర్ వే. వేరే రీతిగా వారు సెటిల్ చేసుకోవాల్సి వస్తుంటుంది. వారు సంతోషంగా ఉండాలంటే కొంత బాధ కలిగినప్పటికీ కూడా వారి పట్ల మనము తీసుకోవాల్సిన తీర్మానాలు అవి కొంత కఠినంగా కనిపించినప్పటికీ కూడా శ్రద్ధ వహించాలి.
వారి మధ్య ఆత్మీయత పెంచాలి, వారిని దేవునితో ఆధ్యాత్మిక సహవాసంలో పెంచాలి. దేవుడు ఆటోమేటిక్గా వారికి కావాల్సిన ఆర్థిక సామర్థ్యత ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న సూచనలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడే కాదు ప్రభా, ఈనాడు కూడా మరి నేటి కుటుంబ వ్యవస్థలో అసమ్మతికి, అసౌకర్యానికి, అసమాధానానికి మూలమైన అనుభవాలు, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, మమతలు, అనురాగాల మధ్య వారిని సరైన రీతిగా క్రమంలో పెంచడంలో తల్లిదండ్రులుగా విఫలమై చివరి దినాల్లో బాధ, వేదన, దుఃఖముతో తమ జీవితాలు ముగించాల్సి వస్తుంది. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాల్యంలోనే నేర్పాలన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒక తల్లిగా, ఒక తండ్రిగా దావీదు జీవిత సాదృశ్యంలో మేము కూడా క్రమపరచబడ్డకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నబిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.